అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటంటే నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. వాళ్ళిద్దరు వాయిస్ ఓవర్ అయితే మూవీలో ఏం లేదు. ఇందులో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ హీరోయిన్ని లవ్ చేస్తారు. ఆ హీరోయిన్ లవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక పగ ఉంటుంది. ఆ పగనే విలన్ అవుతుంది. ఇది ఒక స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ మీకు అర్థం కావాలంటే నెంబర్ 1 ఉండాలి, అయ్యగారు నెంబర్ 1 అయి ఉండాలి. స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే లాగుంది, కానీ ఇందులో స్టోరీ కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంది. అంతే ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక లవ్ గురించే ఉంది మొత్తం. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఒక హీరోనే తన భార్యని చంపితే ఎలా ఉంటుందనేది చూపించారు. తన భార్యని చంపుకున్నాడు హీరో, అది విలన్ చేపించాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా చేతిలో నేను చంపలేను అని చెప్పేసి వాళ్ళ పిల్లాన్ని హీరోతో చంపించాడు. ఇదైతే చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది నెత్తి కొక్కున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. యాక్టింగ్ అయితే వేరే ఉంది, అండ్ స్టోరీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్, కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు. నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఏం ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కనియన డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ కోసం బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ అంటే హీరోయిన్ చంపేస్తారు హీరో. స్టోరీ కదన్నా, స్టోరీ ఇది. మూవీ అయితే ఓవరాల్గా ఇది స్టోరీ కానీ మూవీ కానీ ఇది. అండ్ ఇదే హిట్ అయితే కష్టమే, కానీ నాకు తెలిసి అనుకున్నంత లేదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు, నేను కూడా డిసప్పాయింట్లో ఉన్నాను. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. యాక్టింగ్ మాత్రం వేరే సూపర్. యావరేజ్ అంటున్నా, యావరేజ్ యాక్టింగ్ సూపర్. స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. ఎక్కడుంది ల్యాగ్? ల్యాగ్ ఎక్కడుంది చెప్పు. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. మరి అది చెప్పాలి కానీ ల్యాగ్ ఉంది చెప్పినా కదా అన్న బాగుందని. స్టోరీ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయన్న. ఎక్స్పెక్ట్ చేసావా? ట్విస్టులు హైలైట్ ఉన్నాయి. ట్విస్టులు ఏంటంటే అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పుకో మరి, ట్విస్ట్ చెప్పు అంతే. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కావట్లేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే పుష్ప 2 టైప్ ఉంది. ఆ రియాలిటీగా ఒక స్లాంగ్ కానీ చాలా బాగున్నాయి అన్న. కానీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు అనలే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చెప్తున్నా అంతే. అంతే కదా, లాగ్ కాదు కదా, క్లారిటీ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. నాకు సినిమా వచ్చేటప్పటికి లెనిన్ ఇది కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలామంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకు తెలిసిపోద్ది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో తీసుకున్న టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిజ్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్. అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను ఆ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కరు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది.
మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారనమాట. అంత ప్రాపర్ ఫిలిం తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకం, ఆయనకు పడిన కష్టం, కొడుకుని అలా హ్యాపీగా చూసుకోవడానికి ఆయన 100% సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్.